అబ్బా, సూర్య అని పేరు పెట్టుకున్నందుకు మనిషి బాగా హాట్, తట్టుకోలేకపోతున్నాను. అరే, మనం ఆ మూడ్ లో ఉన్నామా లేదా చూసుకోడు. పోనీ టైం ప్లేస్ కూడా చూసుకోడా. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ కనపడితే అక్కడ. చూసావా విజయ్? చూశాను. మన సూర్య సారు హార్ట్ అంట. అవును, ఆ విషయం మనకు కూడా తెలుసు, కానీ ఇంత హార్ట్ అని ఇప్పుడే తెలిసింది. అవును నిజమే, కనబడరు గాని. ఏం పిల్లరా బాబు ఇది, ఏసీలో కూడా చెమట్లు పట్టిస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు సార్. ఏం లేకపోతే ఎందుకు నవ్వుతున్నారు? అది మీ లీవ్ స్టాక్ వచ్చిందా? వచ్చింది సార్. కొత్త ప్రోడక్ట్ సంబంధించి కంపెనీ వాళ్ళు వస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తారు, జాగ్రత్తగా నేర్చుకోండి. అర్థమైందా? ఓకే సార్. కూర్చోండి. ఓకే సార్. ఏమైంది ఇక్కడే ఆగావు? ఒకసారి అటు చూడు, సార్ బుగ్గు మీద లిప్స్టిక్. ఇందాక శామ్ రూమ్ లోకి వెళ్ళింది కదా, ఏదో చేసుంటాడు కొంటె పని. అవును. మహానవమి రాత్రికి ఇంట్లో ఫ్లవర్ డెకరేషన్ చేయించాలి. అవును, ఇంపోర్టెడ్ ఫ్లవర్సే. పద్మకకి వైట్ కార్నేషన్స్ అంటే చాలా ఇష్టం. సో ఆల్ డెకరేషన్ షుడ్ బి ఇన్ వైట్. ఓకే సరే. అయ్యా ప్రజా టెలిఫోను, ప్రజానాయకులు ప్రజలకి ఏమాత్రం సేవ చేస్తున్నారో నాకు తెలియదు గాని నువ్వు మాత్రం నీ దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళకి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఇట్టే సాయం చేసేస్తాం. ₹1 వేస్తే చాలు ఇట్టే సాయం చేసేస్తాం. నీలో ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? ఎవడు ఎవడికి ఫోన్ చేశాడో ఎవడికి తెలియనివ్వు. బికాజ్ ఓన్లీ ఐ లవ్ యూ సో మచ్. ఏమండి ప్రజా టెలిఫోన్ గారు, మీకు ఇంత అనుభవం ఉంది కదా, ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చేయబోతున్నాను చెప్పుకోండి చూద్దాం. చెప్పుకోండి చెప్తాను. మీకు తెలియదులేండి, మాది వజ్రపాటి వంశం అన్నమాట. మా ఇంటికి కాబోయే అల్లుడు కానీ నేను కానివ్వని అల్లుడు అన్నమాట. మహారాజశ్రీ మనోజ్ బాబు గారు. ఆ మనోజ్ బాబు నంబర్ పట్టుకోవడానికి ఎంత కష్టం పళ్ళ. ఎందుకంటే మా ఇంట్లో 2 బకరాలు ఉన్నాయిలే, రాము రాజీ అని. వాళ్ళిద్దరున్నంత కాలం అసలు ఆ ఇంట్లో నుంచి రహస్యాలు రాబట్టడం నాకేమీ కష్టం కాదు. వాళ్ళ ద్వారా రాబట్టానమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానని నీతో, ఎందుకంటే లోపల ఎక్కువైపోతున్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్లో. అదే అవుట్లెట్ ఉండాలి కదా, ఎవరో ఒకరితో పంచుకుంటే కనుక చల్లారదని నీతో పంచుకున్నా. ఎన్నందుకు థ్యాంక్స్. కావాలంటే లాస్ట్లో ఇంకో ₹1 వేస్తా. ఓకే.